people, welcome to my channel Stories by Pravs. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీరు గనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే ప్రీవియస్ వ్లాగ్లో నేను సెయింట్ లూయిస్ నుండి డాలస్కి ఫ్రెండ్స్ అందరం కలిసి జర్నీ ఎలా జరిగిందో పోస్ట్ చేశాను. అండ్ అక్కడ వెళ్ళాక మా ఫుడ్, టేస్టీ ఫుడ్, అసలు అక్కడ ఉన్న ఫుడ్స్ ఏం ఎక్స్ప్లోర్ చేసామో చూపించాను. అండ్ చాలా ఫన్ మూమెంట్స్ ఉండే. మీరు ఎవరైనా ఆ వీడియోని మిస్ అయినట్టయితే వెంటనే వెళ్ళి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే మేము డాలస్ నుండి ఆస్టిన్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని కలవడం కోసమని మేమైతే ఆస్టిన్కి వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడి నుంచి అందరం కలిసి శాన్ ఆంటోనియో రివర్ వాక్ అండ్ శాన్ మార్కోస్ అవుట్లెట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అండ్ ఆస్టిన్లో అయితే డౌన్ టౌన్ అండ్ ఒయాసిస్, అక్కడ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఆస్టిన్కి థర్స్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట, అనుజ్కి ఆఫీస్ వర్క్ అయిపోయాక. సో ఇట్స్ ఏ 3.5 to 4 hours జర్నీ. టెక్సస్కి స్టేట్ క్యాపిటల్ అనమాట ఆస్టిన్. సో దగ్గరే ఉంటుంది డాలస్ సిటీ నుంచి. ఆన్ ద వే అయితే కొంచెం వర్షం పడుతుండే మాకు. అండ్ చాలా పెద్ద పెద్ద థండర్ స్టార్మ్స్ ఉండే. ఇంకా అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము రీచ్ అయ్యేసరికి అయితే నైట్ అయిపోయింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 o'clock. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ వాజ్ ఫ్రైడే అండ్ అందరికీ ఆఫీస్ ఉండే అండ్ దే హ్యావ్ టు వర్క్. సో ఫ్రైడే ఇంకా ఆఫీస్ అయిపోయాక అందరం కలిసి ఇంట్లోనే చిల్ అయ్యామన్నమాట. అండ్ నెక్స్ట్ డే సాటర్డేకి అయితే మేము శాన్ ఆంటోనియోకి ప్లాన్ చేసుకుండే. సో సాటర్డే మార్నింగ్ లేచి లెట్స్ గో టు శాన్ ఆంటోనియో. మేమైతే శాన్ ఆంటోనియోకి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అలా ఉంటుంది మనతో. సో శాన్ ఆంటోనియోకి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో మనకి శాన్ మార్కోస్ ఉందన్నమాట. చెప్పాను కదా, ఇది టెక్సస్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ అవుట్లెట్స్ అనమాట. సో అక్కడ కొంచెం అలా విండో షాపింగ్ చేసి అసలు ఏమున్నాయో చూసి ఏమైనా నచ్చితే కొందాం అన్నట్టు వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆన్ ద వే వెళ్తుంటే ఆస్టిన్ డౌన్ టౌన్ కనిపిస్తుంది మనకి కార్లో నుంచి. సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది మొత్తం ఆస్టిన్ డౌన్ టౌన్. అండ్ ఇంకా వెళ్తుంటే దారిలో అన్నీ ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఫన్గా వెళ్ళిపోయాము. ఒక సీనిక్ స్పాట్ మొత్తం కాలిఫోర్నియాలో ఎక్కడ తిరిగినాం అక్కడ ఉండే వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళు నార్మల్గా ఈవినింగ్ అట్లా ఎటైనా బయటకు వెళ్ళాలంటే మంచి సీనరీ ఉంటుంది అంతే. సో ఫైనలీ ఆఫ్టర్ 1 hour డ్రైవ్ శాన్ మార్కోస్ ప్రీమియం అవుట్లెట్స్కి వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ షాపింగ్ చేసేద్దాం రండి. రాజే ఫోకస్ నా, ఇప్పుడు ఎవరు బిల్లు కడితే వాళ్ళు ఫోకస్. ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ఇప్పుడు షాపింగ్ కోసం వాక్ చేస్తూ అన్ని షాప్స్ తిరగబోతున్నాం. ఇప్పుడు మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఫస్ట్ అయితే షాపింగ్ అంటే బట్టలు అంటే మనకి పిచ్చి ప్రాణం. సో ఈ యాన్ టైలర్లోకి వచ్చేసాం. ఇందులో అయితే మోస్ట్లీ మనకి క్లాసీ ఆఫీస్ చిక్ వైబ్స్ ఉన్న బట్టలు ఉంటాయి. సో ప్రైస్ అయితే అరౌండ్ $100 to $150 అలా ఉంది. నాట్ బ్యాడ్. క్వాలిటీ అయితే టాప్ నాచ్. నా సైజులో ఉన్న డ్రెస్ దొరికిందంటే అదే హైలైట్ రా బాబు అనుకుంటున్నాను నేనైతే.
ఓకే, అండ్ నా అవర్ ఫేవరెట్ సెక్షన్, హ్యాండ్ బ్యాగ్స్. మనందరికీ డ్రీమ్ బ్యాగ్స్ కదా, వర్సాచి, టారీ బర్చ్, కేట్ స్పేడ్ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ. ఒక్క బ్యాగ్ని ఇలా హోల్డ్ చేసి పోస్ట్ చేస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం 1000% పెరిగిపోతుంది. షాపింగ్ అంటే ఇదే కదా గర్ల్స్. అయినా బ్యాగ్స్కి సపరేట్ బడ్జెట్ ఉండాలి గైస్ ఈ బ్రాండ్స్లో కొనాలంటే. ముందైతే వర్సాచికి వెళ్దాం. ఈ బ్యాగ్ ఏంటి ఇంత బాగుంది, బట్ ట్యాగ్ చూస్తే ఒక్క సెకండ్ కార్ డౌన్ పేమెంట్ రేంజ్లో ఉంది. నెక్స్ట్ కేట్ స్పేడ్. క్యూటెస్ట్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ, అండ్ ప్రైజెస్ కూడా కొంచెం అఫోర్డబులే. మోస్ట్లీ ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్స్, పేస్టల్ కలర్స్ అలాంటి బ్యాగ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ టారీ బర్చ్. కలర్స్ అన్నీ చూస్తే హెడ్ స్పిన్ అవుతుంది. ఒక రెడ్ ఈజ్ బెస్ట్ అంటారు, ఇంకొకరేమో వైట్ క్లాసీ ఉంటుందని ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ప్రైస్ ట్యాగ్ చూసాక మాకు ఒక డౌట్ వచ్చింది, ఈ సైజ్కి ఏంటి ఈ ప్రైజ్ అని. బట్ స్టిల్ బ్యాగ్ ఈజ్ బ్యాగ్ అని కన్విన్స్ అవుతాం కదా మనం గర్ల్స్ అయితే. ఓకే, నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుచ్చి. డిజైన్ చూసి వావ్ ఇది నా వైబ్ అని ఫీల్ అయ్యాను. కానీ ప్రైస్ ట్యాగ్ ఓపెన్ చేసి అయ్యో పాపం అనుకున్నాను అది నేనే. $2500 అంటే మన ఇండియాలో 2 గోల్డ్ చైన్స్ వస్తాయి గైస్. అండ్ నాకైతే ఇన్స్టెంట్గా బీపీ వచ్చింది. బ్యాగ్ని జెంట్లీ పక్కన పెట్టేసి ఇంక ఈరోజు గుచ్చి డ్రీమ్స్కి బాయ్ బాయ్ చెప్పేసా. అండ్ ఒక అర్మానీ ఎక్స్చేంజ్ వాచ్ ట్రై చేశాను, ఫుల్ స్టైలిష్ అండ్ బాస్ లేడీలో. వాచ్ డిజైన్ సింపుల్గా ఉంది కానీ క్లాసీగా, ఎలిగెంట్గా, జస్ట్ లైక్ హౌ ఐ లవ్ ఇట్. సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు ఇంకా ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది మోస్ట్లీ. సో ఇప్పుడు నెక్స్ట్ శాన్ ఆంటోనియోకి స్టార్ట్ అవ్వాలి. ఈవినింగ్ సన్సెట్ టైంకి అక్కడ ఉండాలన్నమాట. అండ్ ఆన్ ఎన్ సింపుల్ నోట్, సీరియస్లీ మనకి ఫ్యాషన్ అంటే బ్రాండ్ కాదు, మోస్ట్లీ ఇట్స్ అ వైబ్ అండ్ ద కాన్ఫిడెన్స్. మీకు కూడా అంతేనా? నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఆఫ్టర్ 1 hour ట్రావెల్ మేమైతే ఫైనలీ శాన్ ఆంటోనియోకి వచ్చేసాం గాయ్స్. అండ్ ఇంకా పార్కింగ్ చేసేసి మేమైతే రివర్ వాక్ కోసమని వాక్ చేస్తూ వెళ్తుండే కొంచెం దూరం. సో వెళ్తుంటే ఇక్కడ స్ట్రీట్స్లో మాత్రం ఫుల్ రష్ ఉంది, ఫుల్ జనాలు ఉన్నారు. మొత్తం ఒక ఫెస్టివల్ వైబ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒక పరేడ్ జరగబోతుందంట లేటర్ ఇన్ ద నైట్. సో దానికోసం ముందు నుండే ఇక్కడ జనాలందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద వైబ్ అండ్ ఇట్స్ సో గుడ్. ఇంకా పరేడ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వదు, కానీ మేమైతే రివర్ వాక్ అండ్ బోట్ రైడ్ కోసం అని ఇంకా జనాలు అందరినీ క్రాస్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్. యాక్చువల్లీ ఈ క్రౌడ్, ఈ ఎగ్జైట్మెంట్, ఈ ఫుడ్ స్టాల్స్, ఈ మ్యూజిక్ ఇవన్నీ చూసి ఇండియా గుర్తొచ్చింది నాకైతే. ఈ రివర్ వాక్ పక్కన చాలా స్టాల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్ని వెరైటీస్లో మనకి స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట ఇక్కడ రివర్ వాక్ పక్కన. ఫుడ్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, సోవెనీర్స్. ఫుడ్ స్టాల్స్లో అయితే స్నాక్స్, డ్రింక్స్, స్వీట్స్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అండ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, చిన్న చిన్న సోవెనీర్స్, లోకల్ ఆర్ట్ కూడా చాలా ఉంది ఇక్కడ. పెయింటింగ్స్ అండ్ టాటూ షాప్స్ అలా చాలా ఉన్నాయి.
శాన్ ఆంటోనియో రివర్ వాక్ చాలా ఫేమస్ స్పాట్ టెక్సస్లో, ఒక క్రౌన్ జ్యువెల్ లాగా అన్నమాట. అండ్ ఈ ప్లేస్ ఒక న్యాచురల్ రివర్ పక్కన ఉంటుంది అండ్ ఇక్కడ మంచి వాక్వే ఉంది, చుట్టూ చాలా షాప్స్, రెస్టారెంట్స్, కెఫేస్ ఉన్నాయి. అండ్ వాకింగ్ చేసేటప్పుడు మనకైతే కొంచెం మైండ్ పీస్ఫుల్గా అండ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అండ్ నైట్ టైం అయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు లైట్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి వాటర్ మీద అండ్ చుట్టూ ఉన్న షాప్స్ అండ్ బోర్డ్స్ కూడా గ్లో అవుతాయి. చాలా రొమాంటిక్ వైబ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవే. మీరు ఎవరైనా టెక్సస్ విజిట్ చేస్తే ఆర్ ఆల్రెడీ టెక్సస్లో ఉంటే దిస్ ఈజ్ ద ప్లేస్. Very popular historic shop in Dance is. This is known as La Bahita. La Bahita first opened that back. దానికోసమే వెయిటింగ్. వైరల్ అవుతుంది వీడియో రాజు. ఇక్కడ ఇంకా రివర్ వాక్ అయిపోయిన తర్వాత మేమైతే బోట్ రైడ్ కోసం వెళ్తున్నాం అనమాట. వాక్ చేసుకుంటూ ఇంకొక సైడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే నైట్ లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి అండ్ ఈ స్ట్రీట్ అంతా వీళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు లోకల్ పీపుల్. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్, మంచిగా రివర్ సైడ్లో కూర్చొని డిన్నర్ చేయొచ్చు. ద వైబ్ వాజ్ వెరీ గుడ్. అండ్ యా, లెట్స్ గో ఫర్ ద బోట్ రైడ్. సో ఫైనలీ మన బోట్ అయితే వచ్చేసింది. చలో లెట్స్ గో. People say at the beginning of boat tours. What else? We have life jackets. I do not know why we have life jackets. The water is 4 feet deep. And if you have questions, please ask questions. This is your boat. I'm at your service. I'll point out the highlights. What else? Oh, no standing. Some of the bridges are very low. No smoking, no vaping for 30 minutes. On my left was St. Mary's University. On my left is now the Omni Hotel. In the 1850s, this was the first college in the city. It was on the river. On my right is Rita's. ఈ రివర్ వాక్లో హైలైట్ అయితే ఈ బోట్ టూరే. కొంచెం లైన్లో నిలబడి టికెట్స్ తీసుకోవాలి అండ్ పర్ పర్సన్ అరౌండ్ $13 to $14 అలా ఉంటుంది. బట్ యా, ఇట్స్ వర్త్ ఇట్. అండ్ మనం బోట్లో కూర్చున్న తర్వాత గైడ్ వచ్చి ఒక ఇంట్రో ఇస్తారనమాట. అండ్ గైడ్ వాయిస్ అండ్ కామెడీ టైమింగ్ అయితే సూపర్. అండ్ ఆయన బోట్ రైడ్ అవుతున్నంతసేపు హిస్టరీ చెప్తారు, కానీ బోరింగ్గా కాదు. హిస్టరీ అనగానే బోరింగ్ అనిపిస్తుంది కదా, కొంచెం ఫనీ అండ్ ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన అయితే. అండ్ ఈ బోట్ అయితే స్లోగా రివర్లో తిరుగుతూ ఉంటుంది అండ్ చుట్టూ ఉన్న లైట్స్, బిల్డింగ్స్, ట్రీస్ అండ్ జనాలు అన్ని సైడ్స్ నుండి అండ్ పక్కన షాపింగ్, సో అన్ని సైడ్స్ నుండి మనకి డిఫరెంట్ విజువల్స్ ఉంటాయి అన్నమాట, కొంచెం సినిమాటిక్ ఫీల్లో. అండ్ మేమైతే బ్యాక్ సైడ్ సీట్లో కూర్చొని కొంచెం కామ్గా ఎంజాయ్ చేశాము. అండ్ కొన్ని మూవీ షూటింగ్ స్పాట్స్ కూడా చెప్పారనమాట. ఒక స్పాట్లో అంటే సెలీనా మూవీ షూట్ చేశారని చెప్పారు. అండ్ కొన్ని స్పాట్స్లో ఫౌంటైన్స్ అండ్ మంచి ఫోటో లొకేషన్స్ అలా చెప్పారు. అండ్ బోట్లో వెళ్తుంటే మాత్రం మాకు కొంచెం చిల్ బ్రీజ్ అండ్ ఈ లైట్స్ రిఫ్లెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్
సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ అవర్ ట్రిప్. సో మీరు శాన్ ఆంటోనియోకి వచ్చినప్పుడు ఈ బోట్ రైడ్ మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, లేకపోతే ఓన్లీ కపుల్స్కి, యా, దిస్ ఈజ్ అ గుడ్ ప్లేస్. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ హైలైట్ ఆఫ్ ద ట్రిప్ అనమాట. పరేడ్ డౌన్ టౌన్ మొత్తం ఫెస్టివ్ మోడ్లో ఉంది. అసలు స్ట్రీట్స్లో అందరూ చైర్స్, అంబ్రెలా, స్నాక్స్తో సెటిల్ అయ్యారు పరేడ్ కోసం అని. అండ్ మనం వాకింగ్లో కూడా సడన్గా కలర్ఫుల్ కాస్ట్యూమ్స్లో కనిపిస్తున్నారు, మార్చింగ్ చేస్తున్నారు, బ్యాండ్స్తో వస్తున్నారు. అండ్ యా, ఆల్రెడీ పరేడ్ స్టార్ట్ అయిపోయిందని అర్థమైపోయింది మేము రివర్ వాక్ అండ్ బోట్ రైడ్ చేసి వచ్చేసరికి. అండ్ ఇక్కడ చాలా కల్చర్స్, స్కూల్స్, డ్యాన్స్ గ్రూప్స్ అందరికీ ఒక్కొక్క స్లాట్ ఉంటుందన్నమాట. కొన్ని గ్రూప్స్ ట్రెడిషనల్ డ్రెస్లో డ్యాన్స్ చేస్తూ వచ్చారు అండ్ కొందరు స్టంట్స్ చేస్తూ వచ్చారు. సో ఎంటర్టైన్మెంట్ అయితే నాన్ స్టాప్ ఉంది ఇక్కడ. అండ్ మాకందరికీ అయితే ఇది ఒక సర్ప్రైజ్ థింగే. కిడ్స్ అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ అండ్ వాళ్ళు ఫ్లాగ్స్ వేవ్ చేయడం, వాళ్ళ కలర్స్ మొత్తం చాలా వైబ్రెంట్గా ఉంది వైబ్ అయితే. ఒక మూమెంట్లో మెక్సికన్ డ్యాన్స్ గ్రూప్ వచ్చింది, ఇంకో మూమెంట్లో ఓల్డ్ స్కూల్ కార్స్ ఫ్లోట్ మీద వేవింగ్ చేశారు. అండ్ అట్మాస్ఫియర్ మొత్తం అయితే ఇక్కడ ఒక ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఉంది. అండ్ ఈ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ మూమెంట్స్ మనం ట్రావెల్ చేసినప్పుడు ఉంటే ఆ ట్రిప్ మెమరీలో పర్మనెంట్గా ఉండిపోతాయి కదా. అండ్ శాన్ ఆంటోనియోకి పరేడ్ కోసం సపరేట్ ప్లాన్ చేయడం లేదు, కానీ చూస్తే మన డేని ఇంకా కొంచెం స్పెషల్ అవుతుంది. సో శాన్ మార్కోస్ అండ్ శాన్ ఆంటోనియో రివర్ వాక్ అండ్ ఈ పరేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ సాటర్డే అయితే ఇలా అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఇట్ వాజ్ లైక్ అరౌండ్ నైట్ 2 o'clock అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆస్టిన్ డౌన్ టౌన్ అండ్ ఒయాసిస్ అవన్నీ చూపించబోతున్నాను. అండ్ అక్కడ సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. బాయ్.